కావలి టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టీడీపీ జెండాను ఎగురవేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులర్పించారు. కార్యాలయం వద్ద టీడీపీ నేతలు కార్యకర్తల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాని భుజాల మీద మోస్తూ కావలి అభివృద్ధిలో తెలుగుదేశం యొక్క పాత్రని ముందుకు తీసుకుపోతూ నిరంతరం కూడా పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసినటువంటి కావలి పట్టణ తెలుగుదేశం, అదేవిధంగా రూరల్ మండలానికి సంబంధించిన తెలుగుదేశం ప్రతి కార్యకర్తను కూడా అభినందిస్తున్నా. ఒక సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. ధనవంతుడు దోచుకుని పెద్దవాడు అవుతున్నాడు. పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు ఏర్పడుతున్నాయి. పేద బడుగు బలహీన వర్గాలన్నింటి కూడా ఆకలితో అలమటిస్తున్నారు. వ్యవసాయదారులు అందరూ కూడా ముసుగుల చేతుల్లో, కరణాల చేతుల్లో బలైపోతున్నారు. ఆస్తులకు రక్షణ కరువైంది. అంటరానితనం ఎక్కువ పెళ్లిపిచ్చుతుంది. శాంతి భద్రత లోపిస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల ముందుకు వచ్చిన రోజున ఆనాడు ఇందిరాగాంధీ ముఖానికి రంగు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయం అనే అహంకారంతో మాట్లాడిన ధర్మిల ఊరు వాడ తిరిగి దేవుడు ఉత్సవాలకి జనాలు వచ్చారో లేదో తెలియగాని ఎన్టీ రామారావు గారు వస్తుంటే వేలాది మందిగా బళ్ళు కట్టుకుని ఆయన చూడటానికి, ఆయనలో ఉండే రాముణ్ణి, ఆయనలో ఉన్నటువంటి కృష్ణుడిని చూడటానికి, ఆయనలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడటానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీద అన్నం వండి తిని 18 గంటలు 20 గంటలు కూడా ఎదురు చూసి ఆయనకి సంఘీభావం చెప్పినటువంటి రోజులు ఆ రోజులు. అటువంటి తరుణంలో 9 నెలల్లో ప్రజలని మమేకం చేసి ఢిల్లీ గడ్డని గడగడలాడించి పార్టీని 1982 మార్చి 29వ తేదీ కరెక్ట్గా ఈ రోజున పార్టీ పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ. ఎక్కడ కూడా భాషా ప్రాతిపదిక పార్టీలు పెట్టరు, కానీ డైనమిక్ ప్రజలందరూ ఉన్నారు. తెలుగు యొక్క జాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించేటువంటి తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలుగు పేరు మీదనే పార్టీ పెట్టిన మహోన్నతుడు వ్యక్తి ఎన్టీ రామారావు గారు. పలికే పలుకులో తెలుగుదనం ఉండాలి. హిందీ వాళ్ళ డామినేట్ని తగ్గించాలి. ఏ ఒక్కరు కూడా భాష మీద పార్టీ కాదు, మా భాషని రోజు మీరు ఉచ్చారణలో పలకాలని తెలుగు దేశం అనే పేరు పెట్టి ప్రజల ముంగిటికి వచ్చి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి నాడు 544 సీట్లలో మన ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లుంటే 35 సీట్లుంటే 32 సీట్లను కైవసం చేసుకుని ఢిల్లీలో గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయాలు పేదవాళ్ళ కోసం, ఆయన నిరంతరం కృషి శాంతి భద్రతల కోసం నిరంతరం తప్పించింది. అన్నదాతని దేవుడిగా చూడాలి, అన్నదాత కళ్ళల్లో నీళ్లు రాకూడదు, అన్నదాతలు బాగుంటే ఈ దేశం బాగుంటుందనేటటువంటి నాంది పలికిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయాలను పునికి పుచ్చుకొని ఈరోజు ఏ సిద్ధాంతం కోసం అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు అంతకై ఇంత ఒత్తిడించలేనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని వివిధ భాగాలుగా విభజించుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా ఈరోజు పార్టీని అంకితం చేసి
ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశంలో జరుగుతుందన్నటువంటి ఒక నినాదానికి దారి తీసి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, తెలుగుదేశం ఒకే ఒక నానుడి, పేదవాడిని హక్కును తెచ్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడు ధనవంతుడు చేసేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మన పోరాట యోధుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని, అటువంటి పార్టీలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి నాకు కావలి పట్టణానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ మహానుభావుడు చంద్రబాబు నీడలో ఈ జెండా నీడన, ఈ జెండా తలెత్తుకుని తెచ్చేటట్టు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ జెండా నీడన చంద్రబాబు గారు ఉన్నంత కాలం, తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మనందరం తెలుగుదేశంలోనే తెలుగుదేశం కృషి చేయాలని ప్రతిబంధుతూ మనందరం కూడా యువ నాయకుడు రాబోతున్నాడు. ఎన్టీఆర్ ని మైమరిపిస్తూ చంద్రబాబు పరిపాలన చేశాడు. రేపు చంద్రబాబును మరిపించి మరో నూతన శకానికి నాంది పలకబోయే యువనాయకుడి నాయకత్వంలో ఆయన్ని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేసి మనలో చిన్న చిన్న ఇబ్బందులు కాదు, ఏకైక లక్షణం, ఒకే ఒక లక్షణం నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంతో మన అందరం కూడా ముందుకు పోయినాడే నిజంగా మనం ఎన్టీఆర్ ఆశయానికి మనం నిలబెట్టినట్టుగా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి అందరి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ఆవిర్భావ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తూ, ఇది తెలుగుదేశం పుట్టిందంటే మనందరి కోసం పుట్టిందంటే ఇది మనందరి యొక్క పుట్టినరోజుగా భావిస్తూ అటువంటి మంచి రోజున మనం ఈ రోజు జరుపుకుంటున్న కార్యకర్తలందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.